నేను జిఆర్ మహర్షి. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ గారు ఒక కీలకమైన కామెంట్ చేశారు. అదేమిటంటే కాంగ్రెస్ని, బీజేపీని, రెండు జాతీయ పార్టీలని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే నడిపిస్తున్నారు అని ఒక కీలకమైన కామెంట్ చేశారు. దానికి సపోర్టింగ్గా ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఇక్కడున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంతో షర్మిల గారిని కడప బరిలోకి దించి అందరి వెనక, రేవంత్ రెడ్డి వెనక, షర్మిల గారి వెనక చంద్రబాబు గారే ఉన్నారు. ఇదొక నాటకం నడుస్తూ ఉంది. షర్మిల గారు నిలబడము, పోటీ చేయడం అనే దానికంటే కూడా ఆమె డిపాజిట్ కూడా కోల్పోతారేమో అనే బాధ నన్ను ఇబ్బంది పెడతా ఉంది అన్నట్టుగా జగన్ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ ట్రైలర్ లాగా వదిలేరు కాబట్టి అసలు ఏం జరుగుతూ ఉంది అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఆయన విమర్శలో ఎంత సహేతుకత ఉంది, ఎంత లేదు అనేది ఒకసారి ఆలోచిస్తే, షర్మిల గారి వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారేమో అనే డౌట్ అందరిలోనూ ఉంది. ఎందుకు అందరిలోనూ ఉంది అంటే, అక్కడ క్యాండిడేట్ భూపేష్ రెడ్డి అనే ఆయన్ని ఎవరికీ పెద్దగా అప్పటి వరకు శ్రీనివాసులు రెడ్డి గారు ప్రచారంలో ఉన్నటువంటి ఆయన ఎప్పుడైతే షర్మిల గారు రంగంలోకి దిగంగానే జమ్మలమడుగు నుంచి భూపేష్ రెడ్డిని అక్కడికి తీసుకెళ్ళి, భూపేష్ రెడ్డి పెద్దగా అంటే షర్మిలని ఏదో రకంగా గెలిపించాలనే ఉద్దేశమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మనకు తెలియదు. కానీ భూపేష్ రెడ్డి పెద్దగా సీన్లో లేడు. అక్కడ షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి గేమ్ నడుస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ తమాషా విషయం ఏమిటంటే, కాంగ్రెస్కి ఈ దేశంలో, అంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా, కాంగ్రెస్కి ప్రధానమైన శత్రువు ఎవరు? బీజేపీ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి నడుస్తూ ఉంది కాబట్టి జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి కాంగ్రెస్కి ప్రధాన శత్రువు. అలాగే ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీ. ఇప్పుడు అక్కడ షర్మిల గారు ఎవరిని విమర్శిస్తున్నారు? జగన్ గారిని, అన్నని విమర్శిస్తున్నారు. జగన్ని ఓడించండి, అవినాష్ రెడ్డిని ఓడించండి అంటున్నారే తప్ప, కాంగ్రెస్కి ఉమ్మడి శత్రువు జగన్ మాత్రమే కాదు, ఈ బీజేపీ కూటమి కూడా మా శత్రువు అని బీజేపీని కానీ, తెలుగుదేశాన్ని కానీ, జనసేనని కానీ ఆమె పల్లెత్తు మాట అనడం లేదు. ఆమె చాలా చోట్ల బహిరంగ సభలు పెడుతున్నారు కదా. ఈ బహిరంగ సభల్లో ఆమె ఎంతసేపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించో లేదా జగన్ను ఓడించండి అనే అంటున్నారు తప్ప, చంద్రబాబు నాయుడిని ఓడించండి, బీజేపీని ఓడించండి, కాంగ్రెస్ని గెలిపించండి అని మాత్రం అనడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎలాగూ గెలవదనే క్లారిటీ ఆమెకు చాలా స్పష్టంగా ఉంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్ని పోటీ చేసిందనేది పక్కన పెడితే, అంతో ఇంతో గట్టిగా ఓట్లు తెచ్చుకోగలిగిన వ్యక్తి షర్మిల గారు ఒక్కరే అనిపిస్తుంది. అంటే ఆమె కూడా గెలుస్తుందని ఎవరు అనుకోవడం లేదు. కానీ యాజ్ ఆన్ టుడే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కొన్ని ఓట్లు అయితే ఆమె తెచ్చుకుంటారు. వైఎస్ఆర్ గారి కుమార్తెగా కడప జిల్లాకి చిరపరిచితురాలైన నాయకురాలుగా ఆమె కొంత పేరుంది కాబట్టి ఆమె తెచ్చుకుంటారని అనుకుంటున్నారు. ఈ సమయంలో జగన్ ఏమన్నాడంటే, ఆమె అన్యాయంగా డిపాజిట్లు కోల్పోతారనే బాధ ఉంది. అంటే తన చెల్లెలు కాబట్టి ఆమెని ఉసిగొలిపింది, ఆమెని వెనకుండి నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడు గారే. కాంగ్రెస్ ఆమె మొత్తం రాజకీయం అంతా కూడా రిమోట్ కంట్రోల్తో చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు. ఆశ్చర్యంగా ఏమిటంటే ఆయన ఏం కామెంట్ చేశారంటే, అసలు బీజేపీని, కాంగ్రెస్ని రెండింటినీ చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఏదో విచిత్రమైన పరిణామము. ఎందుకంటే బీజేపీ కూడా తన క్యాండిడేట్లను ఎవరినో ఫిక్స్ చేసుకోలేక, తన క్యాండిడేట్లు ఎవరో లేక కొన్ని సీట్లు అంటూ తీసుకున్నారే కానీ, వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా తెలుగుదేశంతో లింక్ ఉన్న వాళ్ళే, తెలుగుదేశంతో కలిసిపోయిన వాళ్ళే అనేది ఆరోపణ వెనుక ఉన్న విషయం. ఎందుకంటే అది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీజేపీ తీసుకున్న ఎంపీ సీట్లలో కూడా ఒక్క నరసాపురం శ్రీనివాసవర్మ గారు, ఇలా 1-2 పేర్లు పక్కన పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు తెలుగుదేశానికి స్నేహితులే. ఎందుకంటే జగన్ మీద వ్యతిరేకంగా పనిచేసిన అప్పుడు తెలుగుదేశము, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసే పనిచేశారు. బీజేపీ ఆయన రాజంపేటలో పోటీ చేస్తున్నారు. అక్కడ అనకాపల్లి దగ్గరికి వచ్చారు. సీఎం రమేష్ గారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మిత్రుడే. చాలామంది పేర్లు చెప్పొచ్చు. ఆయన బీజేపీని కూడా రిమోట్తో కంట్రోల్ చేస్తున్నాడు అనే అర్థం ఉంది దీంట్లో. ఇంకా షర్మిల గారు ఏమిటంటే, షర్మిల గారు ఎంతసేపు జగన్ గారిని ఓడించాలి, అవినాష్ రెడ్డిని ఓడించాలి అనే కానీ ఆమె పంతం కొద్దీ ఆమె
కాంగ్రెస్ని గెలిపించడమో లేక తాను గెలవడం అనే దానికంటే కూడా అన్న ఓడిపోతే చాలు ఏదో రకంగా అనే మూడు ఆమెకు ఉంది కాబట్టి నిజానికి కాంగ్రెస్ని అప్లిఫ్ట్ చేసే పరిస్థితుల్లో ఏమి ఆమె లేరు. అసలు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ పోటీ చేయకుండా అక్కడ మౌనం వహించిన తర్వాత ఆమెను ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అన్నకు వ్యతిరేకంగా నిలబెట్టి జగన్కి అనుకూలంగా ఓటు పడకుండా వీలైనంత డ్యామేజ్ చేయడానికే ఆమెను చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చి నిలబెట్టారని రేపు భూపేష్ రెడ్డికి సంబంధించి ఓటింగ్ కూడా ఏదో ఒక రకంగా టీడీపీ ఓటు కూడా షర్మిల గారికి పడేలా చేసి అవినాష్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తారనేది అందరిలో కూడా డౌట్. అది అంటే డౌట్ ఏముంది, చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే రాజకీయం అలాగే నడుస్తూ ఉందని. మరి ఈ రాజకీయాన్ని బట్టి ఆయన జగన్ గారు కూడా ఈ కామెంట్స్ చేశారు. సరే, కడప సంగతి కాస్త పక్కన పెడితే మరి అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడ్డారు కదా, వాళ్ళు ఏమైనా ఎక్కడైనా గట్టిగా పోటీ ఇస్తారంటే మనకేమి ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు దిశగా పోటీ అంటే కనీసం డిపాజిట్లైనా తెచ్చుకుంటారనేది డౌట్ తప్ప ఇప్పుడు పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితే ఉంటే ఇక షర్మిల గారు ఆ పార్టీకి నాయకత్వం వహించడం దేనికి? ఆ ఊరికే అంటే నెక్స్ట్ ఎలక్షన్కి కాంగ్రెస్ని మేము ప్రాణప్రతిష్ఠ చేస్తాము అనే నమ్మకం ఆమెకైతే ఏమి ఉందేమో కానీ జనంలో అయితే మాత్రం ఏమి లేదంటే ఆ ఉద్దేశం ఏమిటంటే ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఓడిపోతే జగన్ ఓడిపోతే ఆ క్యాడర్ అంతా ఒకప్పుడు కాంగ్రెస్ క్యాడరే కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చి కాంగ్రెస్ తరఫున పార్టీలో చేరిపోతుందని ఆమె నమ్మకం. కానీ అదేమీ రాజకీయాల్లో ఇది జరుగుతుంది ఇది జరగదనే దానికి లేదు. కానీ అయితే షర్మిల గారు ఊహిస్తున్నట్టుగా అది జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీని కూడా తనకు సమానంగా ఎదగడానికి ఆయన ఇష్టపడరు కాబట్టి రేపు కాంగ్రెస్ను కూడా ఒకవేళ షర్మిల గారి పట్ల కొంత ఇప్పుడు పాజిటివ్గా ఎందుకున్నారు అంటే జగన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి కొంత అనుకూలంగా మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా షర్మిల గారిని విమర్శించాలి కదా. ఆయనకి ప్రత్యర్థి పార్టీ కదా కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీ అయినప్పుడు ఆయన కూడా ఈయన పలానా ఆయన చెల్లెలు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అసలు పుట్టగతులు ఉండవు మా కూటమితో పెట్టుకుంటే ఏదో ఒకటి విమర్శించాలి. ఏమీ విమర్శించడం లేదంటే వీళ్ళందరూ కలిసి జగన్ని ఏ రకంగానైనా ఓడించాలని ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇంతమంది కలిసి జగన్కి వ్యతిరేకంగా కూటమి కట్టి కాంగ్రెస్ ఈవెన్ అంటే కాంగ్రెస్ బీజేపీ పరస్పర ప్రత్యర్థులైనప్పటికీ కూడా జగన్ విషయంలో మళ్ళీ వాళ్ళంతా ఒకటైపోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. కాబట్టి రెండు జాతీయ పార్టీలను ఏకము చేసిన ఖ్యాతి ఈ రాష్ట్రంలో అంటే తనకు వ్యతిరేకంగా రెండు జాతీయ పార్టీలు ఏకం కావడం అనేది ఒక రకంగా జగన్కి ఒక ప్లస్ పాయింట్ కిందే లెక్క. ఎందుకంటే ఆయన చూసి ఎంత భయపడుతూ ఉంటే రెండు జాతీయ పార్టీలు ఏకమవుతాయి. సరే, చంద్రబాబు నాయుడు గారు జనసేన వీళ్ళిద్దరూ ఎలాగో ప్రత్యర్థులే అంటే 4 పార్టీలు ఆయనకి వ్యతిరేకంగా ఏకమైనట్టుగా తీసుకోవాలి మనం. మరి ఇంతమంది ఏకమై జగన్ని ఏం చేస్తారు? ఓడిస్తారా? గెలిపిస్తారా? వీళ్ళందరినీ తట్టుకొని ఆయన అంటే ఆయనకేం పోరాటం ఇవన్నీ కొత్త కాదు. కానీ ఎలా పోరాడతారు అనేది ఒక ఉత్కంఠ కలిగించే విషయంగా మనకి మే 13వ తేదీ తేలిపోతుంది. థ్యాంక్ యూ.